హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదేమిటంటే మామిడికాయ పప్పు అండి. మామిడికాయ పప్పు ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. మీరు ఏళ్ళతో సహా జుర్రుకొని తినకపోతే అప్పుడు అడగండి, అంత బాగుందండి. అడుగు కూడా నాక్కుని మరీ తింటారండి ప్లేట్కి శుభ్రంగా. అంత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా ఒక పచ్చి మామిడికాయ తీసుకోవాలండి. పచ్చి మామిడికాయని శుభ్రంగా కడిగేసి ఆ మీద ఉన్న తోలు మొత్తాన్ని ఈ విధంగా పీలర్ సహాయంతో తీసేసుకోవాలండి. అంటే మీద ఉన్న గ్రీన్ వరకు తీస్తే సరిపోతుందండి. ఒకవేళ గ్రీన్ తీయకున్నా కూడా ఏమి కాదు. కాకపోతే ఏంటంటే ఈ విధంగా తీస్తే ఈ పప్పులో ఇదేంటంటే కరిగిపోద్దండి. ఓకేనా? అందుకోసమనే ఆ కొంచెం మీద ఉన్న గ్రీన్ని తీసుకోవాలి. లేదంటే అవసరం లేదండి. అది ఉన్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ మనం ఒక చిన్న పరిమాణంలో వీటిని కట్ చేసుకోవాలండి. మరి గుజ్జుగా కాకుండా, మరి పెద్ద ముక్కలుగా కాకుండా ఒక మీడియం సైజులో వీటిని కట్ చేసుకోవాలి. ఒకవేళ ముట్టి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకున్నా కానీ పర్వాలేదండి. దాని మీద గుజ్జు మొత్తం గీకేసి పప్పులో వేసుకోవచ్చండి. ఇది ఏంటంటే ఎలాగో మొత్తం కరిగిపోద్ది కాబట్టి ఆ ముట్టికున్న గుజ్జుతో సహా మొత్తం గీకి కూడా దాంట్లో వేసుకోవచ్చండి. ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ విధంగా చేసి చూడండి. ఈ సైజులో మనం కట్ చేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా? చూడండి ఈ టైప్లో. నేనైతే దీంట్లో ముట్టి వేయలేదండి. ఓకేనా? ఈ సైజులో నేను కట్ చేసి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంట్లో ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలండి. కందిపప్పులో కూడా 2 రకాలు ఉంటుందండి. ఒక్కొక్క కందిపప్పు ఏంటంటే తొందరగా ఉడకదు, అది కొంచెం గట్టిగా ఉంటుంది. ఒక్కొక్క కందిపప్పు మాత్రం అలా వేయగానే ఇలా ఉడికిపోతుందండి. అలాంటి మేలు రకమైన కందిపప్పు తీసుకోండి. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నీళ్లు పోసి వీటిని 1-4 సార్లు బాగా కడిగేయాలండి. ఈ కందిపప్పుని కడిగి శుభ్రంగా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఈ విధంగా మనం చేసాం కదా, దీంట్లోకి ఏం చేద్దామంటే టమోటాలండి ఒక 3 లేదా 4 ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసి, పచ్చిమిరపకాయలను కూడా ఒక 5-6 ఇరిసి అందులో వేసుకోవాలండి. అంటే అవి స్పైసీని పట్టి దాన్ని బట్టి వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిగడ్డని సన్నగా పొడవు కట్ చేసి వేసి, ఇందాక కట్ చేసి పెట్టిన ఈ మామిడికాయ ముక్కల్ని దాంట్లో వేసేసుకోవాలి. వేసాక సగం టేబుల్ స్పూను పసుపు వేసుకొని, ఆ తర్వాత 1 టేబుల్ స్పూను నూనె కూడా వేయాలండి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్లు కొలత ఎట్లా తెలియాలంటే మనం వేసిన గింజలు అవన్నీ మునిగేదాకా నీళ్లు పోసుకునేసి ఇప్పుడు మూత పెట్టి అది విజిల్స్ వచ్చే విధంగా మూత పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకునేసి ఇప్పుడు దీన్ని ఒక 4 విజిల్స్ కంపల్సరీ రానివ్వాలండి. ఓకేనా? 4 విజిల్స్ వస్తే ఇది సూపర్గా ఉడికిపోద్దండి. మెత్తగా గంధం టైప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసి ఆ తర్వాత మూతని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసినాక ఒక్కసారి చూడండి, సూపర్గా ఉడికిపోద్దండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని కానీ మనం ఎనిపామంటే మెత్తగా గంధం టైపులో అయిపోద్దండి. అంత పర్ఫెక్ట్గా ఉడుకుద్ది అన్నట్టు. 4 విజిల్స్ సరిపోద్దండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకునేసి ఏదైనా ఒకటి ముద్దగం కానీ వేరే ఏదైనా కానీ తీసుకునేసి దాన్ని ఈ టైప్లో బాగా ఎనుపుకోవాలండి. అదే వేడి మీదనే ఎనిపితే ఏంటంటే తొందరగా గంధం టైప్లో మెత్తగా అవుద్దండి. ఓకేనా? వేడి మీదనే దీన్ని ఎనుపుకోవాలి. ఇది వెనిపేటప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 1 స్పూను సాల్ట్ వేసానండి. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఎనిపితే గంధం లాగా మెత్తగా అయిపోతుందండి. ఆ టైప్లో మనం దీన్ని బాగా ఎనుపుకోవాలి. ఇది ఎనిపేటప్పుడు చూస్తేనే నోట్లోంచి నీళ్ళు వస్తాయండి. చిక్కగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. ఇప్పుడు కాస్త అలా ముద్దగా మీద నీళ్లు పోసుకునేసి ఒక్కసారి ఇలా కలిపి మొత్తం ఎలా ఎనిగిందన్నది చూసుకునేసి పక్కన పెట్టేస్తే సరిపోద్దండి. చూడండి ఎలా వచ్చింది గంధం టైప్లో. మనకు కొంచెం బేసనం కావాలన్నా ఆ టైప్లో కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలండి. అంటే ఒక 2 గంటలు నూనె వేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు వేసుకొని ఆ తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా కొంచెం ముక్కులు పొడిసి వేసి కొద్దిగా అలా వేగనివ్వాలండి. ఈ వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా అలా వేగితే అందులో సారం మొత్తం ఇంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలను వేసుకునేసి ఇప్పుడు వీటిని కూడా లైట్గా అలా
వేగనివ్వాలండి. మరీ నల్లగా కాకుండా లైట్గా అలా వేగనిచ్చి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిగడ్డ వేసినా సరిపోద్దండి. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం మంచి కలర్ రానివ్వాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రానిచ్చి ఆ తర్వాత ఒక 4 రెమ్మలు కరివేపాకు దాంట్లో వేసుకునేసి ఇప్పుడు ఏంటంటే దీని ఫ్లేవర్ కూడా దాంట్లోకి వచ్చే విధంగా మనం బాగా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం మంట మీడియంలో ఉంచుకునేసి ఈ టైప్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ మాడనేయకూడదు. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో బాగా ఎనిపి పెట్టుకున్న ఈ పప్పుని దీంట్లో వేసేసుకునేసి అదే ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసి అలా తొలిపి పోసుకుంటే సరిపోద్దండి. దీంట్లో ఎక్కువ నీళ్లు అవసరం లేదు. ఇది ఎంత చిక్కగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త అలా కలిపాం కదా, ఇప్పుడు రుచి చూసి దాంట్లో సరిపోయే మందం సాల్ట్ వేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు రుచి చూసి సాల్ట్ వేసాక కొద్దిగా అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి దీన్ని కొంచెం బాగా డమ్మనగనివ్వాలండి. ఎప్పుడైనా పోపు వేసినప్పుడు పప్పు ఇలా కాస్త మూత పెడితే ఏంటంటే అది పప్పులో బాగా ఇనికి ఆ పోపు అన్నది రుచి అద్భుతంగా ఉంటుంది. స్మెల్ కూడా భలేగా ఉంటుందండి. ఓకేనా? ఈ టైప్లో దీన్ని కాస్త అలా ఉడకనిచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీదకించి ఒక 4 రెమ్మల కొత్తిమీరని అలా చల్లేసుకునేసి ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసుకునేసి ఈ విధంగా కలిపినాక ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. టేస్ట్ చూసుకునేసి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయా అని మనకు అనిపించినప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా సరే తిని చూడండి. జుర్రుకుంటూ తినకపోతే అప్పుడు అడగండి, అంత బాగుందండి. ఇది చూస్తేనే ఒక్క ముద్ద తినేవాళ్ళు 4 ముద్దలు తినకుండా అసలు పక్కకే జరగరండి. అంత బాగుంది ఈ మామిడికాయ పప్పు. ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు మాత్రం ప్రతి సీజన్లో మామిడికాయ సీజన్లో ఖచ్చితంగా ఈ విధంగా చేసుకొని తిని తీరుతారండి. అంత బాగుంది.